1 year బ్యాక్ ఇది సినిమా చూపిస్తున్నామా రిలీజ్ తర్వాత గోపి అండ్ ప్రసన్న ఈ సినిమాకి కథను అందించిన ప్రసన్న మేము నేను లోకల్ అనే సినిమా మా బ్యానర్లో చేస్తున్నప్పుడు ఒక సినిమాకి ఇలా కథ అనుకున్నాము, ఒకసారి వింటారన్నారు. అప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా టైటిల్ వాళ్ళు అనుకుంది. సో ఆ టైటిల్ చెప్పి ఇంట్రెస్ట్గా ఉంది, సో కథ వింటానని విన్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు స్క్రిప్ట్. సో గోపి అప్పుడు అడిగాడు, అన్న మీ సపోర్ట్ కావాలి నాకు ఈ సినిమాకి, నా బ్యానర్లో చేసుకుంటానని. చాలామంది నా శ్రేయోభిలాషులు నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనగానే ఆ సినిమాలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావా, అస్సలు వద్దు, అది ఏంది, టైటిల్ ఏంటి, అసలు నీకున్న ఇమేజ్ ఏంటి అంటే ఇది న్యాచురల్గా ఫీల్ అయ్యేది. అంటే ఆడియన్స్ కానీ అందరూ నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనగానే ఏదో ఈ సినిమా ఇంకొకలాగా ఉంటుందేమో, బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుద్దేమో అమ్మాయి అంటే రకరకాలుగా ఊహించుకుంటారు కథ తెలియనంత మట్టుకు. నేను కథలో ఇన్వాల్వ్ అయ్యాక ప్రసన్నని, గోపిని అండ్ డైరెక్టర్ భాస్కర్ని కథలో మేము మాట్లాడుతున్నప్పుడు సినిమా మొదలుపెట్టింది నాన్న కూతురు మీద. అదేంటే మీరు ఇంత మంచి కథ చేసి ఒక ఫాదర్ అండ్ డాటర్ మీద చేసి మీరు బాయ్ ఫ్రెండ్స్ని హైలైట్ చేస్తున్నారేంటి అంటే, ఇది యూత్ఫుల్గా బాగుంటుంది సార్ అని. అంటే యూతే కాదు, సినిమా అందరు చూస్తేనే కదా సినిమా పెద్ద హిట్ అయ్యేది. బొమ్మరిల్లు యూత్ ఫ్యామిలీ చూశారు, కొత్త బంగారు లోకం యూత్ చూశారు, ఫ్యామిలీ చూశారు. వీళ్ళు వాళ్ళని కాదు, మార్నింగ్ షో అయ్యాక సినిమా బాగుందంటే అందరు చూస్తారు, సినిమా బాగాలేదంటే ఎవరు చూడరు. లేదు కథకి నాన్న అనేది మెన్షన్ చేస్తే బాగుంటుంది అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. పోతే వాళ్ళకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలా అప్పటికి, అంటే పెట్టుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో అయితే ట్రావెల్ అయ్యారు నాకు తెలిసి. సో ఒక లోగో అనుకున్నప్పుడు, సో మీ కథలో ఉన్న ఒక పాయింట్స్ చెప్తాను, మీకు రీచ్ అవుద్దేమో అని అప్పుడు చెప్తేనే ఈ లోగో తయారైంది. నాన్న అని స్లేట్ పైన రాస్తారు, అంటే ఏమి తెలియదు కాబట్టి స్లేట్ పైన నాన్న అని రాస్తారు. నేను అని ఎప్పుడు వస్తుంది, ఒక ఏజ్ వచ్చి బుక్ మీదకి వెళ్ళిన తర్వాత, నా బాయ్ ఫ్రెండ్స్ అనేది చేతిలోకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. సో కథలో మీకు అదొక కాన్సెప్ట్ ఉంది కదా, మీరు అది వదిలిపెట్టకండి అని అప్పుడు లోగో అయ్యాక ప్రసన్నకు కానీ డైరెక్టర్ కానీ గోపికి కానీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. సో అలా ఈ సినిమాకి అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే టైటిల్ ఫైనల్ చేయడం జరిగింది. సో అప్పుడు సినిమా అంతా వాళ్ళు ఎప్పటికప్పుడు నాతో షేర్ చేసుకుంటూ సాంగ్స్ ట్యూన్స్ కాగానే ట్యూన్స్ నాకు పంపిస్తూ అంత చేసుకుంటూ కంప్లీట్ చేశారు. సో నా శ్రేయభిలాషులు చెప్పిన దాని ప్రకారం నా పేరు వేసుకోవాలా వద్దా అని నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను. మేబీ ఒకవేళ ఇది కూడా నెగిటివ్ అవుద్దా, సో వాళ్ళు సినిమా కథ బాగా రాశారు ఏంటి అని. ఈ మధ్యనే 15 days బ్యాక్ నాకు ఫుల్గా సినిమా కంప్లీట్ చేసి చూపించారు. చూసిన తర్వాత నేను స్టాంప్ వేసాను, నా పేరు వేసేసుకోండి దిల్ రాజు రిలీజ్ అని. సో దట్స్ ఈ సినిమా ట్రావెల్ కానీ అంత నమ్మకంగా ఈ సినిమా నేను చూసిన తర్వాత టోటల్గా ఆల్ రైట్స్, అంతకుముందు హ్యాపీ డేస్ అండ్ పటాస్ సినిమా చూపిస్తామా ఎలా అయితే చేశానో అలా ఈ టోటల్ నెగిటివ్ రైట్స్ తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది రేపు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా అన్ని విధాలుగా, అటు యూత్ అయితే నో డౌట్ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, అది హెబ్బా పటేల్. సో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సేమ్ టైం సినిమా మార్నింగ్ షో కాగానే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని ఆదరిస్తూ చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో కథ ఇప్పుడు రివీల్ చేయనా వద్దంటున్నారు, సరే స్టోరీ మళ్ళీ మాట్లాడతాను. సో ఈ స్టోరీలో ఉన్న ఆ నావల్టీ పాయింట్ కానీ, వాళ్ళు ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ, ముగ్గురు అబ్బాయిల్ని అండ్ హెబ్బా పటేల్ ఇస్ ఎ మెయిన్ హీరోయిన్, అలాగే తన పక్కన తేజస్విని, ఇలా అందరూ అంటే ఒక ట్రెండీగా ఉంటూ ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఈ సినిమా. సో
ప్రతి ఒక్క కూతురున్న తండ్రికి, సో ఆ కుటుంబానికి, సో కూతురు అనగానే ఇటు అబ్బాయిలే కాదు అటు కుటుంబాలు కూడా కలుస్తాయి. సో ఇట్స్ ఎ బ్రిడ్జ్. సో అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఇంతకుముందు చాలా సినిమాలు తను చేశాడు. పోతే తన గురించి ఎక్కువ ఆడియో ఫంక్షన్లో మాట్లాడితే బాగుంటుంది. మంచి సాంగ్స్ ఇచ్చావు ప్రస్తుతానికి, తర్వాత డీటెయిల్గా మాట్లాడతా. సో అలా ఎవ్రీ టెక్నీషియన్స్, ఈ సినిమా ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు చోటకే నాయన్ని పెట్టుకుందామని గోపి అడిగాడు. సో చోటన్న బ్యానర్లో ఆల్రెడీ 4 సినిమాలు చేశారు. సో ఒక చోటకే నాయుడు కూడా ఈ సినిమా చేయడం విజువల్గా కానీ డైరెక్టర్ కానీ ఎంతో హెల్ప్ అయింది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.